ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఏ అనేది అర్థమైందా? ఏ ఇస్ గ్లోబల్ వేరియబుల్, రైట్? నెక్స్ట్ బి అనేది లోకల్ ఫర్ ఫన్. సో ఏ కమా బి ప్రింట్ చేస్తే నాకు ఏమొస్తుంది అవుట్పుట్? ఇక్కడ ఏమొస్తుందో 10, 20 ప్రొడ్యూస్ అవుతుంది, రైట్? సో నేను ఇక్కడ సమ్ ఏం రాస్తున్నా అంటే లైక్ సి ఈక్వల్ టు 30 అని తీసుకున్నాను నేను. ఓకే, ప్రింట్ ఏ కామా బి కామా సి అన్నాను. ఇప్పుడు ఏమవుతుంది? సి అనేది ఏంటది? లోకల్ ఫర్ ఫంక్షన్. ఇప్పుడు ఒకసారి బి వాల్యూ 20 అని ఇచ్చాను. 20 ప్రింట్ 10, 20 ప్రింట్ అయింది. ఇక్కడ వరకు నో కన్ఫ్యూజన్. నెక్స్ట్ సి అనేది 30 తీసుకున్నా, ప్రింట్ చేసా. 10, 20, 30 ప్రింట్ అయింది, రైట్? ఓకే. సో ఇక్కడ నేనేం చేస్తానంటే బి అనేది ఆల్రెడీ ఫంక్షన్ లో ఉంది కదా, నేను ఇక్కడ ఏం చేస్తానంటే నాన్ లోకల్ బి అంటాను. నాన్ లోకల్ బి అనేది ఏం చేస్తుందంటే దిస్ రిప్రజెంట్స్ ద variable inside. ఎందుకు ఇది which one? This represents a variable inside parent function. పేరెంట్ ఫంక్షన్ అంటే ఏంటి? ఫన్ లోపల ఉన్న బి ఉంది కదా, దాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఇది. ఓకే, బి ఈక్వల్ టు 999 ఇచ్చాను. ఓకే, దీనికంటే ముందే నేను డిక్లేర్ చేశాను అంటుందా ప్రయర్ టు లోకల్. అది సో దీన్ని కామెంట్ చేసి ఏం చేస్తానంటే నేను ప్రింట్ చేస్తాను ఏ కామా బి కామా సి అని చెప్పి. చూడండి ఒకసారి ఏమైందో. నాన్ లోకల్ బి అనగానే ఈ బి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇక్కడ ఉన్న బి ఉంది కదా, పేరెంట్ ఫంక్షన్ లో బి ఉంది కదా, దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేశాను? నేను ఆ బిని రీరైట్ చేశాను, 999 గా రీరైట్ చేశాను. అంటే దీన్ని రీరైట్ చేశాను. సో నాకు ఇంటర్నల్ గా వాల్యూ 999 పడింది, యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ గా కూడా, అంటే ఈ ఫంక్షన్ లోపల కూడా 999 అని పడింది. ఓకేనా? ఈ బి వాల్యూ మామూలుగా ఎంత పడాల్సింది? 20 అని ప్రింట్ అవ్వాలి. ఎక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏమైంది? 10, 20 అనే ప్రొడ్యూస్ అయింది. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫన్ అనేది ఫంక్షన్ కాల్. లోపలికి వచ్చినప్పుడు బి వాల్యూ ఎంత అవుతుంది? 20. అండ్ ప్రింట్ ఏ కామా బి అంటే నాకు 10, 20 ఫస్ట్ అవుట్పుట్ వచ్చింది. ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఇదే అవుతుంది. ఓకేనా? 10, 20 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఫంక్షన్ కాల్ తర్వాత కదా ఫంక్షన్ బాడీ. సో ఇక్కడ నుంచి సి ఈక్వల్ టు 30 అని, అండ్ నాన్ లోకల్ బి అంటే ఇది ఈ బిని రిప్రజెంట్ చేస్తుంది. అది బి ఈక్వల్ టు 20 రిప్రజెంట్ చేస్తుంది. సో బి వాల్యూ ఎంత అవుతుంది? 999 చేశాను. ప్రింట్ ఏ కామా బి కామా సి అంటే ఏమవుతుంది? 10, 999. సి వాల్యూ 30 ఉంది కదా, 30 ప్రింట్. నెక్స్ట్ ప్రింట్ ఏ కామా బి అన్న ఫంక్షన్ కాల్ తర్వాత ఏం చేశాను? ఏని బిని ప్రింట్ చేశాను. ఏ వాల్యూ అంతే ఉంటుంది 10 గ్లోబల్ కాబట్టి. బి వాల్యూ ఏమైంది? లోపల 999 చేశాను నేను. ఓకేనా? నాకు 999 ప్రొడ్యూస్ అవుతుంది ఇట్లా. ఓకే, లాస్ట్ లో ప్రింట్ ఏ అని పడుతుంది. ఓకేనా? అది విషయం అర్థమైందా?
నాన్ లోకల్ అనే వేరియబుల్ కీవర్డ్ ఏం చేస్తుంది, పేరెంట్ అండ్ చైల్డ్ బోత్ హ్యాస్ సేమ్ వేరియబుల్ ఉంటే ఏమవుతుందంటే ఆ బయట వేరియబుల్ ని లోపల ఇంటర్నల్ గా చేంజ్ చేయొచ్చు యూజింగ్ నాన్ లోకల్ అనే కీవర్డ్. ఓకేనా, ఇందుకే వాడతారు.